19వ అధ్యాయంలో ఇక్కడ ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కొనుడి. ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా భక్తిహీనమైన పట్టణాలు. అందువల్ల వాటిని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అంతకుముందు ఆ యొక్క దేవదూతలు అబ్రహాం దగ్గరికి పోయిండ్రు. అక్కడి నుండి లోతు దగ్గరికి వచ్చినప్పుడు సాయంకాలం అయింది. అప్పుడు లోతు ఏం చేసిందంటే ఇంటికి తీసుకొని వెళ్ళి, ఇక్కడ 3వ వచనంలో, ఆయనను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించింది. అప్పుడు వారికి విందు చేసి పొంగల్ రొట్టెలు కాల్చగా భోజనం చేసింది. లోతు పొంగల్ రొట్టెలు కాల్చి. అయితే ఈ ఆతిథ్యం అన్నది, స్త్రీ ఇచ్చే ఆతిథ్యం ఏం తెలియజేస్తుంది అని అంటే భక్తిని తెలియజేస్తుంది. ఆ స్త్రీ యొక్క భక్తిని. ఈ దేవదూతలు 18వ అధ్యాయానికి వస్తే అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు తర్వాత అబ్రహాము శారమ్మ దగ్గరికి పోయి 6వ వచనంలో చూస్తే ఆదికాండం 18:6లో అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. నువ్వు రొట్టెలు చేయి. శారమ్మతో చెప్తే శారమ్మ రొట్టెలు చేసి, ఇక్కడ లోతు చేసాడు. అక్కడ ఆతిథ్యం అన్నది ఏం తెలియజేస్తుంది అంటే ఆ ఇంటి ఆ స్త్రీ యొక్క భక్తిని తెలియజేస్తుంది. వాళ్ళు దేవుని దూతలు లేదా దేవుని పరిచారకులు అని చాలా ఆతిథ్యం ఇచ్చింది, దీవించబడ్డారు. ఈ యొక్క లోతు భార్య ఇవ్వలేదు. ఆమె భక్తిహీనత కూడా అక్కడనే తెలుస్తుంది. వాళ్ళను గౌరవించలే, ఆతిథ్యం ఇయ్యలే. తెల్లవారినప్పుడు దూతలు ఏం చెప్పారు, నువ్వు వెనకకు దూడకుండా పారిపోండి అంటే ఆయన కుమార్తెలు ఆయన భార్య బయలుదేరింది, కానీ వెనుకకు ఎవరు చూసిండ్రు? భార్య. ఎందుకొరకు? ఆమె మొదలే భక్తిహీనురాలు కాబట్టి వెనుకకు చూసి. ఆతిథ్యం ఏం తెలియజేస్తుంది? ఒక స్త్రీ యొక్క భక్తిని తెలియజేస్తుంది. నీ ఇంటికి ఒక దైవ సేవకుడు వచ్చిందంటే నీవు ఆతిథ్యం ఇస్తే అది నీ భక్తిని తెలియజేస్తుంది. ప్రియులారా, అందుకొరకే ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ ద్వారా అబ్రహాము ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఆతిథ్యము ఇయ్యని లోతు భార్య ద్వారా లోతు ఇంటికి నాశనం వచ్చింది. అందువల్ల స్త్రీలు భక్తి కలిగిన వారుగా ఉండాలా. వారి భక్తి ఆతిథ్యము ఇయ్యడం ద్వారా కనపరచాలా. అనేక సార్లు మరి మన సంఘంలో కూడా నేను 2-3 సార్లు జ్ఞాపకం చేస్తున్నాను. మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ ఒక షూనేమి రాయలైన ఒక స్త్రీ మనకు కనబడతారు. ఈమె గురించి ఎక్కువగా రాయబడలేదు. 8వ వచనం నుండి చూస్తే, ఒక దినమ ఎలీషా షూనేం పట్టణం పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేశాను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చుతూ పోతున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతని గోడ మీద ఓ చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీప స్తంభము ఉంచుదాం. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు
ఏం జరుగుతుంది? షూనేం అనేటువంటి పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం గ్రహించిందంటే, ఎలీషా అనే ఆయన ఈ పట్టణానికి వస్తూ పోతూ ఉన్నాడు, దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈయన దైవజనం. ఆమె గ్రహించింది, ఈయన దైవజనం. అనేకులు ఉన్నారు ఆ కాలంలో. యెజబెల్ మహారాణి ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు అనేకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈమె ఏం గ్రహించిందంటే, ఎలీషా నిజమైన భక్తుడు, అందువల్ల ఆయనకు నేను భోజనం పెడతాను. బలవంతం చేసి ఎలీషా రానన్నాడు. అయితే రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి అని బలవంతం చేసి, అంతేకాకుండా వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలి, నువ్వు భోజనం చేయాలి, ఆ విధంగా బలవంతం చేసి వచ్చినప్పుడల్లా భోజనం చేస్తుంది. మళ్ళీ ఏమన్నది, కేవలం భోజనమే కాదు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి మరి అని ఒక చిన్న రూమ్, వాళ్ళ ఒక దీపస్తంభం, ఒక మంచం బట్టే రూమ్ మాత్రమే వేపించి ఆయన కొరకు పెట్టింది. అది ఆమె భక్తిని సూచిస్తుంది. ఆమె ఇచ్చిన ఆతిథ్యం ఆయన భక్తి పరుడని ఇచ్చింది. స్త్రీ యొక్క భక్తి, విశ్వాసము ఆమె ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి తెలియజేయబడతారు. దేవుని సేవకులను గౌరవించాలి. ఆమె గ్రహించింది నిజమైన సేవకు, అందుకొరకు ఆతిథ్యం ఇచ్చింది. లేదా మరి మన తెలంగాణ విషయం ఆలోచన చేస్తే, ఆంధ్రకు పోయినప్పుడల్లా బాధనే జరుగుతుంది. కారణం ఏంటంటే, మనము దేవుని దగ్గరకు రావడమే ఎంతో గొప్ప. మా నాయన వెనకట్టుకు ఒక ఆయన గురించి చెప్తుండే. ఆయన ఏమనుకుంటుండేనంట, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, నన్ను కూడా దేవుని దగ్గరికి నడిపించాడు. దేవుడు ఎట్లా గొప్పవాడు? ఆయన నన్ను, నేను ఆకాశం అంత ఎత్తుంటే నన్ను కూడా నడిపించాడు. అబ్బబ్బా అందుకు గొప్పవాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఏం చేస్తున్నాము అని అంటే, దేవుని దగ్గరికి రానికి కూడా మనం సమయం విలువ తెలియదు. నాకెందుకు బాధ కలుగుతుంది? అక్కడ రేపు నేను, పరమేశ్వరయ్య, వీలైతే శామ్, మేము ముగ్గురం సోమవారం 3 రోజులు అక్కడ ఎర్రగొండపాలెం, తెనాలి, నరసరావుపేట, అక్కడ 3 రోజులు కోడికలు ఉన్నాయి. వాళ్ళు రమ్మని ఎప్పటి నుండో అడుగుతున్నారు. ఇప్పుడు వీలైంది. తర్వాత పోయిన వారంలో నేను ఆ యొక్క మన అమలాపురం పట్టణం, అమలాపురం దగ్గర, అక్కడ దానికి దగ్గరనే యానం ఉంటుంది. యానం అని అంటే కేంద్రపాలిత ప్రాంతం. గోదావరి నది 7 పాయలై అక్కడ ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్టు. వాళ్ళు రమ్మంటుంటే 2 నెలలుగా నాకు వీలు కాలేదు. మొన్న వారం ఖచ్చితంగా వెళ్తే వాళ్ళు ఎంత అంటే గొప్పగా, నాకా తిననీకే చేతగా, అక్షరం కూడా తినకుండా అయిపోయాడు పాపం. అక్షరం నన్ను తీసుకోదామంటే ఏం చేయాలి? ఏవేవో వండి పెడతారు, రకరకాలైన చేపలు. గోదావరిలో పడే చేపలు మెత్తగా ఉంటాయి, ప్రత్యేకత ఉంటాయి. గోదావరిలో ఆ యొక్క మరి వర్షాలు పడ్డ సమయంలో పులస అనే చేప దొరుకుతుంది. 3-4 వేలు, ఒకసారి అవసరమైతే 15,000 కిలో ఒక చేప. చాలా టేస్ట్ ఉంటుందంట. అప్పుడు రావాలి, నువ్వు నీకు అది పెడతామన్నారు. వద్దురా నాయన, ఏదో నేను తిననీకి చేత కాదు, నాకు పప్పన్నం పెట్టు అని నేను. ఆ విధంగా ఎంతో ఆతిథ్యం ఇచ్చి
సంఘానికి పోయినప్పుడు ప్రతి సంఘం